పివిఎన్ శర్మ గారు ఒక వ్యాఖ్య చేశారు. దిస్ ఈజ్ నాట్ ద వే టు స్కటిల్ ది ప్రోబ్ అండ్ విత్డ్రా కరప్షన్ కేసెస్ అగెన్స్ట్ యూ అంటూ చంద్రబాబు గారి మీద కేసులను ఎట్లా విత్డ్రా చేసుకుంటున్నారు అన్న దాని మీద వచ్చింది. ఆ 4 కేసుల్లో డాక్యుమెంట్లు ఇప్పించండి, డాక్యుమెంట్లు ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి. చంద్రబాబు కుంభకోణాలపై సిఐడి కేసుల్లో డాక్యుమెంట్ల కోసం హైకోర్టులో పిటిషన్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. మరోవైపు అవి కల్తీ సారా మరణాలే, సహజ మరణాలు కావు. జంగారెడ్డిగూడెం మృతుల శరీరాల్లో మెథైల్ ఆల్కహాల్ నమూనాలు అంటూ దర్యాప్తు సంస్థలపై నాటి పాలకుల ఒత్తిళ్లు అంటూ ఇప్పుడు రాశారు. మరి ఇదే డాక్టర్లు అప్పుడేమో వేరే విధంగా ఇచ్చి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు? అట్లాగే మరి చంద్రబాబు గారి కేసుల్లో ఆ రోజు ఎట్లా కేసులు పెట్టారు, ఈ రోజుల్లో ఎట్లా ఈ సాక్ష్యాలన్నీ అవన్నీ తీసేసి కొత్తగా మళ్ళీ విత్డ్రా ఎట్లా చేసుకుంటున్నారు? సో ఈ పరిస్థితి మీద నాగార్జున గారు మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఇటువంటి ప్రతీకార దాడులే జరుగుతూ ఉన్నాయని సార్ మీరు ఇందాక చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయోధ్య వెళ్ళాడు అని అంటున్నారు. సరే, తండ్రి మాట కోసం శ్రీరాముడు పదవిని వదిలేశాడు, ఈయన మామయ్య పదవి కోసం మామయ్యనే వదిలేశాడు. సరే, వాటి గురించి వెళ్తే అయోధ్య వెట్టుకెళ్ళాడు సార్, బానే ఉంది, మేము కాదనట్లా. అయోధ్య నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తున్నారు అది కదా చెప్పట్లేదు. ఎందుకు ఎవరు చెప్పాలి కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుటుంబ సభ్యులు మొత్తం వదిలేసి అయోధ్య నుండి ఇంగ్లాండ్ వెళ్తున్నటువంటి విషయం, యూకే వెళ్తున్నటువంటి విషయం ఎవరు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ క్యాబినెట్ 3 రోజుల క్రితమే నారా లోకేష్ గారు ఇవాళ క్యాబినెట్ ఉంది కదా మిత్రమా, అక్కడి నుంచి క్యాబినెట్ అయోధ్య కాడి నుంచి అయోధ్య వెళ్ళారు. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్ ఎందుకు చెప్పట్లేదు సార్ అంటున్నా. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారని అంటున్నాం. లోకేష్ గారు కూడా వెళ్ళిపోయారు కదా, అది వాళ్ళ వ్యక్తిగతం కదా, చిలువలు పలువలు చేస్తారు కదా. అవును సార్, చెప్పొచ్చు కదా సార్ అంటున్నాను సార్. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రావట్లేదు, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవడం కోసం దేశ విదేశాలను దాటి 7 సంవత్సరాల వేడుకల కోసం అంతే కదా సార్. ఓకే, లేదు సార్ ఆవకాయ అయినా అనసపండు అయినా అమరావతి వాళ్ళకి సార్. మీకే అమెస్టర్ డ్యాము, ఐర్లాండ్, స్కాట్లాండ్ చంద్రబాబు నాయుడు గారికి, దానికి సంబంధించింది కాదు. సరే, జంగారెడ్డి కూడా మరణాల గురించి మీకు కాస్త వివరాలు చెప్తాను సార్. అక్కడ ఒక 18 మంది మృతి చెందారు అనేది జరిగినటువంటి కార్యక్రమం. అది కూడా ఏంటి, నాటుసారా సేవించడం వల్ల 18 మంది చనిపోయారని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేశారు. ఈ రోజు కూడా ఏమడుగుతున్నామండి సార్, ఆ రోజే ఒక కమిటీ ఏర్పాటు చేసాం, ఆ రోజే చూసాం. ఈ 18 మందిలో 15 మంది అసలుకి ఎప్పుడూ తమ జీవితంలో మద్యం సేవించలా. మిగతా 8 మంది, మిగతా 3 మద్యం సేవించేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు. దాంట్లో దాదాపుగా అందరినీ అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ప్రకారం అందరినీ ఖననం చేశారు. తరువాత మనకు ఒకరో ఇద్దరో అప్పుడు దహన సంస్కారాలు చేయకుండా నార్మల్గా పూడ్చేటువంటి కార్యక్రమం జరిగితే వారిని కూడా మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించి వారు సాధారణమైన మరణాలే జరిగాయని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అందరూ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రోజు వీరు జంగారెడ్డికి సంబంధించినటువంటి మరణాలకు సంబంధించినటువంటి వారిపైన వీరికి ఏమాత్రం ప్రేమ లేదు సార్. లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వచ్చు, లేకపోతే మరొకటైనా చేయొచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జంగారెడ్డి గూడానికి సంబంధించినటువంటి ఈ కేసుని వాళ్ళు పొలిటికల్ బార్గెనింగ్ కోసం వాడుకోవాలనుకుంటున్నారు. దేనికంటే ఇప్పుడు జరుగుతుంది కదా సార్ లిక్కర్ కేసు, మా మీద ఏదైతే అక్రమంగా పెట్టేటువంటి ఒక లిక్కర్ కేసు ఉంది కదా, ఈ లిక్కర్ పాలసీ తీసుకురావడం వల్లే జంగారెడ్డి గూడెంలో మరణాలు జరిగినాయి. ఇవన్నీ కూడా వీరికే అంటగట్టాలనే ఉద్దేశంతో ఈ కేసుని ఇప్పుడున్నటువంటి ఈ పొలిటికల్ కేసుకి మెర్జ్ చేయాలనే ఉద్దేశంతో అటువంటి రాజకీయ దృక్పథంతోనే ఈ రోజు పైకి తీసుకొచ్చారు. అంటే చచ్చిపోయిన శవాలను కూడా పూడ్చిన శవాలను కూడా లేపి వాటికి సంబంధించి మళ్లీ టెస్టులు చేసి వారి అభ్యంతరాలు ఏమీ పట్టించుకోకుండా మళ్లీ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతే, ఇక వేరే ఆలోచన ఏమి లేదు. అక్కడ ఏదో ఏం జరిగినాయి నిజాలను నిగ్గు తీయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడున్నటువంటి లిక్కర్ కేసుకి జంగారెడ్డిగూడెం మరణాలకి రెండింటికి కూడా వీరు లింక్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేది వీరి యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి జంగారెడ్డి మరణాలకు సంబంధించిన పూర్తి స్థాయి డేటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరికి ఎందుకు చనిపోయారు ఏంది అనే రిపోర్ట్తో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చూపించి సుమారుగా 70,000 మంది
ఈ జనాభా ఉన్నటువంటి వాళ్ళలో ఒక రోజు కూడా చనిపోలేదు సార్. ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month లో 18 మంది చనిపోవడానికి కూడా మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారని కేటగారికల్ గా చెప్పాం. కానీ అప్పటికీ వారికి అలాంటి ఆలోచన ధోరణి, అటువంటి అవకాశవాద రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, ఇంకో సందేహం, ఇన్ని నెలల తర్వాత నమూనాల్లో ఇవన్నీ కనపడతాయా? మరి అది ఎట్లా వచ్చింది, ఏం కదా అది? మరి అది ఆశ్చర్యంగానే ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, మరోవైపు చంద్రబాబు గారి కేసులు అన్నీ కూడా సాక్ష్యాలన్నీ మారిపోతున్నాయి, రిపోర్ట్లు మారిపోతున్నాయి. ఇప్పుడు ఇదేమో ఒక రకమైన కథ, ఇది ఇంకో రకమైన కథ. దాని మీద వాళ్ళు కోర్టు వారు అసలు ఆ తీర్పు కాపీలు ఇవ్వకపోవటం ఏంటో, సర్టిఫికేట్ కాపీలు ఇవ్వకపోవడం ఏంటో అర్థం కాదు. దాని మీద హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? దాని మీద కూడా కామెంట్ చేస్తారు సంక్షిప్తంగా సార్. ఇక్కడ సమస్య ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కేసు నుంచి బయటపడాలంటే ఉన్న సాక్ష్యాలు మాయమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులో ఉండాలంటే కొత్త సాక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. బట్ సిట్ దగ్గర చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి సార్. నిజంగా వాళ్ళే సాక్ష్యాలు సృష్టిస్తున్నారు, వారే మార్చేసేస్తున్నారు. ఈరోజు సార్ నిజంగా సైకో అంటే ఎవరో చెప్తానండి సార్. ఈరోజు అంటే వేరే ఉద్దేశాలు ఏమి ఆపాదించుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయను. రామోజీరావు గారిని ఎవరైతే విచారణకు పిలిచారో వాళ్ళెవ్వరికి పోస్టింగ్ లేవు సార్. అందరి ఏమైనా కేసులు ఉన్నాయి, విత్ ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే అరెస్ట్ చేశారో వారందరికీ పోస్టింగ్ లేవు, వారందరినీ సస్పెన్షన్ చేశారు, వారందరిపైన కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు అధికారులు వారు ఇబ్బందులు పెట్టి చేశారు. వాళ్ళందరినీ మేము పొలిటికలైజ్డ్ పవర్స్ ను పెట్టి వాళ్ళని ప్రెజర్ చేసి వాళ్ళని చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తనని ఇబ్బందికి గురి చేసినటువంటి పోలీస్ అధికారుల పట్ల ఎప్పుడు అభ్యంతరకరంగా ప్రవర్తించలేదు సార్. కానీ ఇక్కడ చూసారా, ఎవరైతే రామోజీరావు గారిని విచారణ చేశారో, చంద్రబాబు గారు చేశారో ఎవరికి పోస్టింగ్ లేవు. అందరిలో దాదాపుగా 70 నుంచి 80% మంది ఐపీఎస్ అధికారులు అందరూ దళితులే. మీరు సంజయ్ గారిని చూడండి, ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన చాలా నిజాయితీ కలిగిన ఆఫీసర్, అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. విశాల్ గున్ని, కాంతిరాణా టాటా ఒక బీసీకి సంబంధించిన నాయకుడు, జాషువా మరొక సంబంధించిన ఆయన, జైపాల్ అని ఎడిషనల్ ఎస్పీ మరొక సంబంధించిన విషయం. ఎంత మందిని దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే సుమారుగా 10 సంఖ్యలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులను ఈ రోజు పోస్టింగ్ లేకుండా వారిపైన కేసులు పెట్టి వారిని కొంతమందిని జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి ఇది జరుగుతుంది. ఎవరిది సైకో ప్రభుత్వం సార్? ఎవరిది రాక్షస మనస్తత్వం? ఎవరిది ఇటువంటి క్షుద్ర ప్రవృత్తి ఉందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఒకే ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారు పొలిటికలైజ్డ్ గా ఆయన ఇబ్బందులు చేసిన అతను, ఆయన కుటుంబ సభ్యులు కొంతమందికి సంబంధించినటువంటి పరికరాల కొనుగోలు అవినీతి ఉందని ఒకే ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారిని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సస్పెన్షన్ చేస్తే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అతన్ని అసలు పోలీసుల మీద దాక్షిణకాండ, దమనకాండ అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పోలీస్ సంఘ అధికారులు ఈ రోజు ఇంతమందిని 15 మందిని 16 మందిని ఐపీఎస్ అధికారులను కూడా నువ్వు బయట పెట్టి వాళ్ళ మీద సస్పెన్షన్లు, కేసులు వేసేస్తే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పోలీసింగ్ వ్యవహారం గురించి కూడా కాసేపు మాట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏది జరిగినా కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, చంద్రబాబు ఏసీబీ కోర్టులో మాకు ఫలితం ఏమొచ్చినా గానీ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సుప్రీంకోర్టుకైనా గానీ వీటికి సంబంధించినటువంటి కేసుల్ని మళ్లీ దర్యాప్తు చేపిస్తాం. దాంట్లో డౌట్, అనుమానం అనేది ఏది పెట్టుకోకండి. చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ చరమాంక దశలో అయినా సరే ఈ కేసులు విడవు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కన్నా వెళ్లి ఈ కేసులు మళ్లీ తిరగదోడుతుంది. దాంట్లో డౌట్ పెట్టుకోకండి. పురుషోత్తమ్ రెడ్డి గారు, కమిషన్ గారు, బేసిక్ గా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అధికారులు సరైన ఆధారాలు లేవనే పేరుతో కేసును ఉపసంహరించుకుంటున్నారు. సహజంగా మీకు కూడా తెలుసు, ప్రజా ఉద్యమాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చేసినప్పుడు, కేసులు పెట్టినప్పుడు ప్రభుత్వమే దాన్ని విత్డ్రా చేస్తుంది, అధికారం కూడా ప్రకటిస్తుంది ఈ ప్రజా ఉద్యమాలు జరిగి. ఇట్లాంటి వాటిలో ప్రజా ప్రయోజనార్థం జరిగే దాంట్లో దాన్ని ఏం తప్పటం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రజా పోరాటాలు చేసేటప్పుడు ఆ ప్రభుత్వం పెట్టుంటే విత్డ్రా చేసుకోండి, అది తప్పలేదు. కానీ ఆధారాలు లేవని చెప్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇబ్బంది పడుతుంది, అధికారులు ప్రధానంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ రోజు ఆధారాలు ఉన్నాయని అధికారులే చెప్పినారు, వాళ్ళకి కేసు పెట్టింది. మరి ఇప్పుడు అదే అధికారులు ఆధారాలు ఏమని విత్డ్రా చేసుకున్నారు. రేపు దీనిపైన విచారణ చేస్తే ఎవరు నిలబడేది? బోన్లో ప్రభుత్వ అధినేతలు నిలబడరు, వాళ్ళేమి రాతపూర్వకంగా ఎవరు కదా.
వీళ్ళు చేసుకున్నారు. రేపు ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఉన్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కోర్టుకి వెళ్తాను, ఆ తర్వాత జరిగేది జరుగుతున్నారు అంటే మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ అవుతుంది. రేపు ఏ విచారణ స్టార్ట్ అవుతుంది? ఎందుకు ఈ అధికారులు ఎటు చేశారు మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. నేను ఇంకోటి అడుగుతాను, ఒకవేళ ఆధారాలు లేవని మీరు నమ్ముతున్నారు కదా, కోర్టు కొట్టేస్తుంది కదా. కేసు నడిస్తే పాస్ట్ నడిపిస్తే అవసరం ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఆదర్శం నిలవండి, తొందరగా సహకరించి ఆ ఆధారాలు లేని కేసు కోర్టే కొట్టేస్తుంది కదా. ఇప్పుడు దాన్ని వదిలేసి మీరు మిత్రా చేసుకోండి. రెండోది కోర్టు ఒప్పుకుంటుంది నేను అనుకో. బేసిక్ గా సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఫైనాన్స్ అఫెన్స్ విషయంలో విత్డ్రా చేసుకోవడానికి లేదు. ఇది ఫైనాన్స్ అఫెన్స్ కదా. అవును, మీకు పుంగునూరులో జరిగిన కేసు అయితే లా అండ్ ఆర్డర్, ఏదో వీళ్ళు ర్యాలీకి పోయినారు తప్పెప్పకూడదు, అది ఇంకో రకంగా చూస్తాం. బట్ మిగతా అన్ని ఫైనాన్స్ అఫెన్స్, అది నిరూపించాల్సిన కోర్టులే. కానీ ఫైనాన్స్ అఫెన్స్ విషయంలో వ్యక్తిగత విషయాలు ఇవి, ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణ, ఈ విషయాల్లో మీరు విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం రాజకీయంగా ప్రజలు నమ్మరు. ఇప్పుడు శర్మ గారు ఎందుకు స్పందించారు, దేనికి స్పందించిన సీనియర్ ఐఏఎస్ దేనికి స్పందించారు, ఇది సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ యాక్సెప్ట్ మీరు కోర్టులో అధికారం ఉందని చేసినా రేపు ఖచ్చితంగా సుప్రీం కోర్టుకి వెళ్తారు, సుప్రీం కోర్టు అనే రివర్స్ అవుతుంది. ఏది కాబట్టి మళ్ళీ రేపు జగన్ గారు వస్తే పునర్విచారణ స్టార్ట్ అవుతుంది. ఇబ్బంది పడేది అధికారం. ఒక పక్కేమో ఇట్లా వాళ్ళ సాక్ష్యాలు అవన్నీ కూడా రికార్డ్ అయినా కూడా సాక్ష్యాలన్నీ కూడా లేదని మళ్ళీ వెనక్కి రాయిస్తున్నారు. అదేంటో ఆశ్చర్యంగా కోర్టు తీర్పు కాపీ ఇవ్వడానికి కూడా హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మన ఓటాలకు తెలియదు. రెండో వైపు జంగారెడ్డి కూడా ఎప్పుడో చనిపోయిన వాళ్ళని ఇప్పుడు తీసి దాంట్లో నమూనాలు ఉన్నాయని ఈనాడులో పరుస్తారు. ఏమిటి మరి అది కరెక్ట్ ఎట్లా అవుతుంది అప్పుడు? అదే ఇప్పుడు ఆ రోజు జరిగిన దానిపైన అనుమానాలు ఉంటే ఏ విచారణ చేయాలి? ఇంకా అప్పరకు పోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆ రోజు మీకు నమ్మకం లేదు, ఇంకో అప్పర విచారణ పోవాలి. మనం విచారణ చేస్తే అట్లా అప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సిన రిపోర్ట్ వస్తుంది, అది లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి కదా. ఇది ఏమవుతుందంటే ఇట్లాంటివి రోజు పెరిగేసరికి మీరు ఒక పక్క ఏమవుతారు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. ఎట్లా వస్తుంది మంచి వాతావరణం? ఈరోజు మీరు విచారణ చేసామని వస్తారు, అధికారుల పైన పోతారు, రేపు మళ్ళీ మేము పునర్విచారణ చేస్తాం వాళ్ళు అంటారు. ఏమవుతుంది, రేపు విచారణల పేరుతోనే కాలం గడిచిపోతా ఉంటే వ్యవస్థలు ఎంత బలహీన పడిపోతాయి. అధికారుల మీద తీవ్ర ఒత్తిడి కదా, అధికారుల మీద ఎంత ఒత్తిడి వచ్చేస్తే వాళ్ళు స్వతంత్రంగా పనిచేయని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంకా కాంప్లికేషన్స్ వస్తే ప్రభుత్వానికి నష్టం. ఈ రోజు వాళ్ళకి కొంచెం సుఖంగా ఉండొచ్చు, ప్రత్యర్థిని కొంచెం ఇబ్బంది పెడుతున్నాం కదా అధికారులు, ఈ రోజు బాగానే ఉండొచ్చు, కానీ రాను అది మీకు పెయిన్ గా మారే పరిస్థితి వస్తుంది.